10 నిమిషాల్లో చేసుకోగలిగే గార్లిక్ మసాలా రైస్ చల్లని వాతావరణంలో ఘాటుగా టేస్టీగా ఎంత బాగుంటుందో. లంచ్కైనా డిన్నర్కైనా బ్రేక్ఫాస్ట్కైనా అమ్మలు హడావిడి లేకుండా చేసుకోగలిగే టేస్టీ రెసిపీస్ ఆమె. ఈ రైస్ని పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకోవచ్చు, ఇంట్లో ఏ పికిల్ ఉన్నా ఆ పికిల్తో సర్వ్ చేసుకోవచ్చు, అది లేదంటే ఏదైనా పుల్లటి చట్నీలతో సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ముందుగా కడాయిలో ఇక్కడ ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోని అవసరం లేదు, ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే చాలు. వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 25 దాకా అంటే ఒక 25 దాకా వెల్లుల్లి రెబ్బల్ని తొక్క తీసి వేసుకోవాలి. ఈ రైసే గార్లిక్ రైస్ కాబట్టి వెల్లుల్లి కొంచెం ఎక్కువగా పడతాయి. ఆ తర్వాత ఫ్రెష్గా 4 కరివేపాకు రెమ్మలతో పాటు ఎండుమిర్చి. ఇక్కడ వేసే ఈ ఎండుమిర్చితోనే రైస్ మొత్తానికి కారం సరిపోయేలా వేసుకోవాలి. ఇక్కడ వేయించే మసాలాలు నేను స్టార్టింగ్లో చూపించాను కదా, 1 గ్లాస్ రైస్కి అయితే సరిపోతాయి. రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ వేసినవన్నీ కూడా చూసుకొని వేసుకోవాలి. వీటిని మాత్రం లో ఫ్లేమ్లోనే కొంచెం ఓపిక్గా వేయించుకోవాలి. లోపల దాకా బాగా వేగి మసాలా రుచిగా ఉంటుంది, దాంతోపాటు రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ మాత్రం రంగు మారి ఈ వెల్లుల్లి రెబ్బలు వేగి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ వెల్లుల్లి రెబ్బలు మరీ నల్లగా మాడితే చేదు వస్తుంది కాబట్టి మరీ నల్లగా కాకుండా కొంచెం ఎర్రగా వేగేదాకా వేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ మసాలా గ్రైండ్ చేసే ముందు ఇక్కడ వేసే ఎండుమిర్చితో ఒకవేళ కారం మరీ ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే 1 లేదా 2 ఎండుమిర్చి పక్కకు తీసేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఒకవేళ కారం తక్కువ ఉంటే ఫైనల్లో చూసుకుందాం. వీటిని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, చూడ్డానికి ఈ మాత్రం ఉండాలి. మరీ మెత్తని పేస్ట్లా కాకుండా ఈ మాత్రం కొంచెం బరకగా కచ్చాపచ్చాగా ఉంటేనే రైస్ రుచిగా ఉంటుంది. ఈ మసాలా గ్రైండ్ చేయడానికి నీళ్ళు అనేది ఏ మాత్రము వేయకూడదు. సరే, ఈ మసాలా పక్క నుంచి ఆ తర్వాత కుక్కర్లోకి ఒక 4-5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా మిరియాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులో వేసే మిరియాలు పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఆయిల్లో వేగే మిరియాలు కొంచెం పేలుతాయి, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా పొడిగా కట్ చేసి వేసుకోవాలి. వేసిన ఈ ఉల్లిపాయని రంగు మారేదాకా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు ఈ మాత్రం రంగు మారితే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్ టమోటాలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసే ఈ టమోటాలు కొంచెం బాగా పండు మాగిన టమోటాలు వేసుకోండి. నా దగ్గర కొంచెం పచ్చిగా ఉన్నాయి కాబట్టి ఇవే వేసుకున్నా. ఈ టమోటాలు తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ కూడా వేసామంటే ఆ ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతాయి. ఈ టమోటా ముక్కలు తొందరగా మెత్తగా మగ్గడానికి ఈ విధంగా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 1 లేదా 2 నిమిషాలు మధ్యలో కలుపుకుంటూ వేయించామంటే తొందరగా మగ్గిపోతాయి. చూడండి, టమోటా ముక్కలు ఈ మాత్రం మెత్తగా మగ్గాయి అనుకున్న తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ మసాలా వేసుకోవాలి. వేసిన ఈ మసాలాని లో ఫ్లేమ్లోనే 1 నిమిషం వేయించుకోవాలి. ఈ మసాలా ఆయిల్లో వేగి ఆయిల్ పైకి తేలేదాకా. వేసిన మసాలాతో పాటు ఫ్రెష్గా 4 కరివేపాకు రెమ్మలు కూడా వేశాక మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ వేసినవన్నీ ఈ విధంగా బాగా వేగాయి అనుకున్న తర్వాత నేను తీసుకున్న ఆ 1 గ్లాస్ రైస్కి గాను 1 స్పూన్ దాకా సాంబార్ పొడి ఖచ్చితంగా వేసుకోవాలి. 1 స్పూన్ దాకా ధనియా పొడితో పాటు ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. వేసిన ఈ మసాలా పొళ్ళు అనేవి పచ్చిదనం పోయేదాకా లో ఫ్లేమ్లో 1 నిమిషం వేయించుకోవాలి. ఈ మసాలా పొళ్ళు కూడా వేగి ఆయిల్ ఈ విధంగా పైకి తేలింది అనుకున్న తర్వాత నేను తీసుకున్న 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల చొప్పున నీళ్లు వేసుకోవాలి. ఈ 1 గ్లాస్ కొలత అనేది దాదాపుగా ఒక 250 గ్రామ్స్ 1/4 కేజీ రైస్ అయితే ఉంటుంది. అంటే 2 లంచ్ బాక్స్కి అయితే సరిపోవచ్చు. తినగలిగే ఆ పొట్టల్ని బట్టి ఆ ఇద్దరికి కొంచెం తక్కువైనా అవ్వచ్చు లేదా ఎక్కువైనా అవ్వచ్చు. లిమిట్గా తినే ఇద్దరికైతే సరిపోతుంది. ఆ తర్వాత ఈ నీళ్ళు అనేవి తొందరగా మరగడానికి ఈ విధంగా మూత పెట్టి హై ఫ్లేమ్లో 1 నిమిషం ఉంచామంటే చూడండి, ఈ మాత్రం నీళ్లు బాగా వేడెక్కిన తర్వాత ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర వేసి ఒక 30 నిమిషాల దాకా బాగా నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఇక్కడ వేసే రైస్ నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు లేదా బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు. బాస్మతి రైస్ వేసుకున్నట్టయితే 1 గ్లాస్కి 1.5 చొప్పున నీళ్లు వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టే ముందుగా ఇష్టమైతే ఈ స్టేజ్లో ఉడికించిన ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసుకోవాలి. ఒకవేళ కారం తక్కువ ఉన్న మిర్చి పౌడర్ వేసుకోవచ్చు. అంతా ఓకే అనుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ 2 విజిల్స్ వచ్చిన తర్వాత వెంటనే ఓపెన్ చేయకుండా ఒక 20 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం.
కుక్కర్లో ఉన్న రైస్ ఎప్పుడూ కూడా వెంటనే ఓపెన్ చేసామంటే వేడివేడిగా ఉంటుంది, ఆ వేడి మీద కలిపామంటే ముద్ద ముద్ద అయిపోతుంది. కాబట్టే చూడండి, కొంచెం లేటుగా ఓపెన్ చేయడం వల్ల రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది, లోపల బాగా సెట్ అయి ఉంటుంది. కిందున్న రైస్ పైకి, పైనున్న మసాలా కిందకి అలా ఇలా కలిపి సర్వ్ చేసుకోవచ్చు. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.